ప్రోటీన్ ఊతప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: నానబెట్టిన కాబోలి శనగలు 1 కప్పు, నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, పుల్ల మజ్జిగ 1/2 కప్పు, కొబ్బరి తురుము 1/4 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టిన కాబోలి శనగల్ని అందులో వేసేస్తాం. అలాగే నానబెట్టుకున్న ఒక 4-5 అవర్స్ నానబెట్టుకుంటే కందిపప్పు కూడా నానుతుంది. అలా నానబెట్టిన ఎర్ర కందిపప్పు కూడా అందులో వేసేసాం. 2-3 పచ్చిమిరపకాయలు వేసేసి అందులో జీలకర్ర కొద్దిగా వేసేసి అల్లము తురుము, కొబ్బరి తురుము కొద్దిగా గ్రైండ్ అవ్వటానికి కొద్దిగా పుల్ల మజ్జిగ వేసేసి మూత పెట్టేసి గ్రైండ్ చేస్తాం. మందపాటి రేకు పైన కొద్దిగా మేగడ రాసేసి ఊతప్పం పిండి అట్లా పోసి కొద్దిగా మందంగా వేసి దాని మీద జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర వేసేసి మూత పెట్టేస్తాం. అట్లా అంటే ఎర్ర కందిపప్పు ఉండటం వల్ల ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, పోషకాలు ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. ఒకవైపు కాలిన తర్వాత కొంచెం అలా తిరగవేసి మరోవైపు కూడా కొంచెం వేడెక్కనిస్తే బాగుంటుంది. అంటే ఎక్కువ పులవటం వల్ల కూడా బ్యాడ్ బ్యాక్టీరియాలు ఊతప్పాల వల్ల పెరుగుతూ ఉంటాయి. అలా పుల్ల మజ్జిగ కలుపుకొని ఇన్స్టెంట్గా కూడా ఇట్లా చేసుకోవచ్చు.